నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఆమె ఓ అలుపెరగని బాటసారి. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఎంత దూరమైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనే నేత. ప్రజల కోసం నేనున్నానంటూ మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన నాయకురాలు. ప్రజా సమస్యల కోసం ఆమె చేసిన పోరాటం అనితర సాధ్యం. రాష్ట్రమంతా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న వేళ ఎదురు నిలబడి గెలిచిన నేత. అంతటి ప్రజాదరణ కలిగిన నేత క్రమంగా తన ప్రభ కోల్పోతున్నారా? ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజల గొంతుకై ప్రశ్నించినా, తనను నమ్ముకున్న ప్రజలు కష్టాల్లో భాగస్వామ్యమైన అది సీతక్కకే చెల్లుతుంది. సీతక్క అంటే ఒక నమ్మకం, అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదల నాయకురాలు. ప్రజా నాయకురాలుగా అలుపెరగని పోరాటం, ప్రజా సేవలో అలసిపోని మానవత్వం కలిగిన అరుదైన వ్యక్తిత్వం సీతక్క సొంతం. కరోనా టైంలో ప్రజలకు సీతక్క చేసిన సేవ ఎవరూ మర్చిపోలేనిది. కానీ ఇదంతా గతమే అంటే ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తుంది. సేవాగుణంలో తనకెవరూ సాటి రారని ఎన్నోసార్లు నిరూపించిన సీతక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో ములుగు జిల్లా ప్రజల్లో ఎక్కడా లేని జోష్ వచ్చింది. కానీ మంత్రి అయ్యాక మాత్రం ప్రజల్లో తనకున్న ఇమేజ్ కోల్పోతున్నారని టాక్. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇదే టాపిక్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన సీతక్క ఎందుకో ప్రజా సమస్యలను మునుపటిలా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ ప్రజల్లో అసహనం పెరుగుతోందట. ఏటూరు నాగారం మండలం కొండాయి దొడ్ల మధ్యలో ఉన్న బ్రిడ్జి ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి 3 ఏళ్లైంది, అయినా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ఇక ఎన్నికల ముందు పోడు భూములకు పట్టాలిప్పిస్తామన్న సీతక్క ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదట. అలాగే ఏటూరు నాగారం మండలం రాయబంధంలో ఆత్మహత్య చేసుకున్న పోడు రైతు రమేష్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో ఆదివాసీలు, అటవీ శాఖ అధికారుల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల సంగతి తెలిసినా కూడా సీతక్క పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఏటూరు నాగారం కరకట్ట శాశ్వత పనులు ఇప్పటిదాకా పూర్తి కాలేదు. గతంలో ఇసుక దందాపై పోరాటం చేసిన సీతక్క ఇప్పుడు ఇసుక మాఫియాపై మాట్లాడకపోవడం, సీతక్క పేరు చెప్పుకొని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అడ్డోతుపు లేకుండా రెచ్చిపోతున్నా కూడా సీతక్క మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇసుక లారీలతో మంగపేట, ఏటూరు నాగారం ప్రజలకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు, వెళ్లాలనుకునే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఇక ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై జరిగిన అవకతవకలపై వార్త కథనం రాసిన రిపోర్టర్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇది సీతక్కను మరింత ఇరకాటంలో నెట్టేసింది. ములుగు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడిన సీతక్క మంత్రి అయ్యాక మాత్రం ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారని టాక్ నడుస్తుంది. సీతక్క వెంట ప్రభంజనంలా కదిలే జనం ఇప్పుడు వెనక్కి వెళ్తున్నారట. ఆదివాసుల కోసం పోరాటం చేసిన సీతక్క ఇప్పుడు ఆదివాసుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని మావోయిస్టు పార్టీ లేఖ కూడా విడుదల చేయడం హాట్ టాపిక్గా మారింది.